విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ను 4వ రోజు ప్రశ్నించారు ఎన్ఐఏ అధికారులు. ఇవాల్టి విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయనగరంలో పేలుళ్ల ఆలోచన సిరాజ్దే అని మరో నిందితుడు సమీర్ అంగీకరించాడు. హైదరాబాద్లో పేలుళ్లు జరపమని సౌదీ హ్యాండ్లర్స్ చెప్పినా సిరాజ్ అంగీకరించలేదని అన్నాడు. ప్రశాంతంగా ఉండే విజయనగరంలో పేలుళ్లు జరిపితే అహింస సంస్థ పేరు మారుమోగుతుందనేది సిరాజ్ ఆలోచన అని చెప్పాడు సమీర్. మరోవైపు సిరాజ్ సౌదీలోనూ టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. సిరాజ్ తండ్రి అజీజ్ రెహమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో వీసా వెరిఫికేషన్ సమయంలో ఎంక్వైరీ జరగకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తుంది. ఒకసారి పాకిస్తాన్ కూడా వెళ్లొచ్చినట్లు కూడా విచారణలో సమీర్ అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడున్నాయి, కుట్ర వెనుక అసలు సూత్రధారులెవరు అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు పెద్దగా సహకరించలేదని సమాచారం. నిన్నటి విచారణ కూడా కీలక విషయాలు రాబట్టారు అధికారులు. సిరాజ్, సమీర్ కలిసి 7 చోట్ల రెక్కీ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైతో పాటు మరో 2 రాష్ట్రాల్లో రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్ సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. మ్యాజిక్ లాంతర్ అనే ఖాతా ద్వారా సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. విశాఖకు చెందిన రిటైర్డ్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం.